కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారన్న కక్షతో ఏడాదిగా ఓ కార్యకర్త ఇంటిపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సుధాకర్ వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్గా పనిచేశారు. దీంతో కక్షగట్టిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుధాకర్ కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఇప్పటి వరకు సుధాకర్ ఇంటిపై 4 సార్లు దాడి చేశారు. తాజాగా ఈ నెల 25న మరోసారి సుధాకర్ ఇంటిపై 20 మంది టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. తమపై జరిగిన అటాక్పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సుధాకర్ దంపతులకు పోలీసులు షాక్ ఇచ్చారు. మీరే టీడీపీ వాళ్లపై దాడి చేశారని ఫిర్యాదు చేశారని తిప్పి పంపించారు. టీడీపీ గూండాలతో తమకు ప్రాణహాని ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని సుధాకర్ దంపతులు కోరుతున్నారు. నా మీద ఈ టీడీపీ వాళ్ళు దాదాపు 1 ఇయర్ నుంచి నా మీద ఒకటే దాడులు చేయడం జరుగుతుంది. ఇది ఇలా దాడి చేయబట్టి 4వ సారి. ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే కూడా ఏం రియాక్షన్ లేదు. మేము ఊర్లో ఉండాలా పోవాలా అనేది మాకు అర్థం కావడం లేదు. రోడ్డున ఎక్కడ తిరిగినా ఎక్కడ పోయినా బైకులు తెచ్చడం పెట్టడం, మనుషులను పెట్టి పంపించడం, ఎవరినంటే ఎవరిని ఇంటి మీదకి తెచ్చి పంపించి మమ్మల్ని తిట్టినామంట అని కావాల్సి పంపించి గొడవ చేయడం, ఇట్లా చాలా దారుణంగా ఇంటి మీదకి వచ్చి కొట్టడం జరిగింది. చిన్న పిల్లలు భయభ్రాంతులకు గురైనారు. మొన్న నైట్ కూడా 20 మంది దాకా వచ్చి కత్తులతో దాడి చేసి నా చెయ్యి కూడా తెగింది. నేను చాకచక్యంగా తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ప్రాణమే పోయేది. ముద్దాయి గంగాధరు, కృష్ణయ్య సోదరి, అచ్చిరెడ్డి, లోకేషు, రమేషు, వీళ్ళు దాదాపు రమణ, ఓబులేష్ కొడుకు అల్లుడు రమణ, వీళ్ళు పోలీసుల నుంచి నాకు రక్షణ కావాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఒక 10 మెంబర్స్ వచ్చి నా భర్త పైన దాడి జరిపినారు. మేము 3 ఉన్నాము, ఆడోళ్ళము. ఎంత మేము తనని కాపాడాలని చూసినా కూడా మమ్మల్ని దొబ్బేసి మా ఆయన మీద దాడికి అందరు వచ్చేసినారు. ఇంటి మీదకి వచ్చినారు. గేట్ ఎక్కడము, గేట్ మీద దుంకడము అవన్నీ చేసినారు. తర్వాత చాలా పెద్ద కట్టె తీసుకొని కూడా కొట్టడానికి వచ్చినారు. పెట్రోల్ పోసి ఇంట్లో అంటిస్తామని కూడా వాళ్ళు తాగొచ్చి మరి ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా నా భర్త నేను ఎలా పంపించాలి? ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు దాడి చేయరనే గ్యారంటీ ఏంటి? నాకు నా భర్తకి ప్రొటెక్షన్ కావాలి. పోలీసుల వారి నుంచి రక్షణ మాకు కావాలి.